హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు డిగ్రీ అయితే పూర్తి చేసుండి జాబ్ ప్రిపరేషన్లో ఉండి ఎస్పెషల్లీ బ్యాంక్ జాబ్ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే మీ ముందుకు ఒక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఈ జాబ్కి సెలెక్ట్ అయితే విత్ ఆల్ అలవెన్సెస్ అరౌండ్ మనకి ఎవ్రీ మంత్ అంటే ప్రతి నెల 70,000 ప్లస్ శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక ఇప్పుడు మనం ఈ వీడియోలో ఈ జాబ్ నోటిఫికేషన్ ఏంటి, నోటిఫికేషన్ ఉన్న పోస్టులు ఏంటి అండ్ ఆల్సో ఎక్సెట్రా డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటి వివరాలని స్టెప్ బై స్టెప్ క్లియర్లీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ నుంచి రావడం జరిగింది. ఎస్పెషల్లీ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులని రిక్రూట్ అయితే చేయడానికే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. ఇక ఈ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చూస్తే జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి టోటల్లీ 10 వేకెన్సీస్ ఉన్నాయని మెన్షన్ చేశారు. అంటే 10 పోస్టులు ఈ నోటిఫికేషన్లో ఉన్నాయని మెన్షన్ చేశారు. అలాగే వీటిని కమ్యూనిటీ వైజ్ అయితే ఎక్కడ కూడా డివైడ్ అయితే చేయలేదు. మొత్తం ఒక 10 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి మాత్రమే నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఈ వివరాలను అయితే చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని కేటగిరీ క్యాండిడేట్స్ కూడా అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంది. స్పెసిఫిక్గా ఏ కేటగిరీ కింద ఉన్నాయని చెప్పి మెన్షన్ చేయలేదు కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ డీటెయిల్స్లో మనకి మెన్షన్ చేసినటువంటి పాయింట్ జాబ్ ప్రొఫైల్. అంటే ఈ జాబ్ మీరు గెట్ చేసిన తర్వాత మీ వర్కింగ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, అంటే మీరు ఎటువంటి వర్క్స్ హ్యాండిల్ చేయాల్సి ఉంటుందనే వివరాలని ఇక్కడ క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. జనరల్గా బ్యాంకింగ్ సెక్టర్కి ఎటువంటి వర్క్స్ ఉంటాయి అటువంటి వర్క్స్ అయితే ఉంటాయి, బట్ వీటికి కాస్త డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఆ వివరాలను అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ ప్రొఫైల్ డీటెయిల్స్ని క్లియర్లీ అయితే మీరు రిఫర్ అయితే చేయండి. దెన్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. గ్రాడ్యుయేట్ విత్ మినిమం 60% మార్క్స్ ఇన్ కామర్స్, ఎకనామిక్స్, బిజినెస్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. దీని అర్థం ఏంటంటే మీరు ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు, బట్ 60% మార్క్స్ అనేది మ్యాండేటరీ. దట్ టు ఎనీ డిగ్రీ అనేది కాదు. స్పెసిఫిక్గా ఇక్కడ కొన్ని స్ట్రీమ్స్ మెన్షన్ చేశారు కదా, కామర్స్, ఎకనామిక్స్, బిజినెస్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనేవి ఈ స్ట్రీమ్స్లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తుంటారో వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ 60% ఆఫ్ మార్క్స్ అన్నారు కదా మినిమం, ఇది కంపల్సరీ. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 59.99% ఆఫ్ మార్క్స్ ఉన్నా సరే మీరు లెస్ దెన్ 60% కానీ కన్సిడర్ చేస్తారు, అప్పుడు కూడా మీరు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే అప్పుడు ఏజ్ లిమిట్స్ చూడాలి. ఇక్కడ మనకి మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే నాట్ ఎక్సీడింగ్ 28 years అన్నారు. అంటే ఈ జాబ్కి అప్లై చేసే అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ అభ్యర్థికి 28 సంవత్సరాల వయసు అయితే దాటి ఉండకూడదని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. మినిమం ఏజ్ మెన్షన్ చేయలేదు. మినిమం ఏజ్ మనం 18 or 21గా కన్సిడర్ అయితే చేయొచ్చు. మోస్ట్ ప్రాబబ్లీ మనం 21 గానే కన్సిడర్ చేయాలి. వై బికాజ్ అంటే మనకి గ్రాడ్యుయేషన్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని తెలుస్తుంది కాబట్టి మినిమం ఏజ్ని మనం 21గా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఈ సెలక్షన్ ప్రాసెస్ వివరాల్లో ప్రైమరీగా మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ ఏంటంటే సండే 28 December 2025. ఇది దేని గురించి అంటే మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన రిటర్న్ ఎగ్జామ్ని కండక్ట్ చేసేటటువంటి డే. అంటే మనకి చాలా లిమిటెడ్ టైం ఉంది ఈ టైం. ఇక ఎగ్జామ్ సెంటర్స్ వివరాలు కూడా ఇక్కడ ఇచ్చేశారు. ఆ ఎగ్జామ్ సెంటర్స్ ఏంటనేది చూస్తే అక్రాస్ ఇండియా మొత్తం మీద చాలా లిమిటెడ్ ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయి. మీకు చెప్తాను చూడండి. చెన్నై, కోల్కతా, ఢిల్లీ, ముంబై, తర్వాత లక్నో, గౌహతి, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్, గాంధీనగర్ ఇవైతే మనకి ఎగ్జామ్ సెంటర్స్గా మెన్షన్ అయితే చేశారు. అయితే తెలుగు స్టేట్స్ వాళ్ళకి బెటర్ ఆప్షన్ ఏంటంటే హైదరాబాద్. సెలక్షన్ ప్రాసెస్ 2 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక రిటర్న్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేస్తారు. ఆ రిటర్న్ ఎగ్జామ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్డ్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఒక పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఓవరాల్లీ బెస్ట్ పర్ఫార్మెన్స్డ్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అరౌండ్ ఒక 3 months లేదా 6 months టైం పీరియడ్లోనే కంప్లీట్ అవుతుంది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఎగ్జామ్ టోటల్లీ 200 మార్క్స్కి అయితే జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ పేపర్ని 5 సెక్షన్స్గా లేదా 5 పార్ట్స్గా డివైడ్ అయితే చేశారు. సో ఇప్పుడు ఒకసారి అవేంటి అనే దాన్ని చూద్దాం. అండ్ ఆల్సో టైం కూడా చూసుకున్నట్లయితే మనకి 2 hours 20 minutes అంటే 140 minutes టైం అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎగ్జామ్ని మనకి 5 పార్ట్స్గా డివైడ్ చేశారు కదా, ఆ పార్ట్స్ ఏంటి అనేది చూస్తే పార్ట్ నెంబర్ 1లో రీజనింగ్ విత్ 50 questions అండ్ 50 marks కండక్ట్ చేసేది ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే పేపర్. దెన్ నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దీనికి సంబంధించి కూడా 40 questions అండ్ 40 marks 30 minutes టైం అలాట్ చేస్తారు. నెక్స్ట్ క్వాంటిటీ యాప్ట్యూడ్ 50 questions అండ్ 50 marks. దెన్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 40 questions అండ్ 40 marks. ఫైనల్లీ కంప్యూటర్ నాలెడ్జ్ 20 questions అండ్ 20 marks. ఓవరాల్లీ చూసుకున్నట్లయితే మనకి 200 questions ఎగ్జామ్ పేపర్ ఈ విధంగా డిజైన్ చేసి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 1 markని క్యారీ చేయడంతో 200 marks అయితే ఉంటాయి. 140 minutes ఆఫ్ టైం అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ని ఆన్లైన్లోనే కండక్ట్ అయితే చేస్తారు.
దెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా అప్లికేబుల్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ది అప్లికేషన్ ఫీజ్ ఫర్ ది అబవ్ పోస్ట్ క్యాండిడేట్స్ 700 రూపీస్ అని చెప్పారు. అంటే 700 రూపాయలు ప్లస్ GSTతో ఈ జాబ్స్కి అప్లై చేసే వాళ్ళు పే చేయాల్సిన అమౌంట్ అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇక పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అంటే జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందనే వివరాలు ఇచ్చారు. అదేంటంటే ఇనీషియల్లీ పోస్టెడ్ ఇన్ ముంబై. దెన్ నెక్స్ట్ చూసుకుంటే మేల్ క్యాండిడేట్ అయినా ఫిమేల్ క్యాండిడేట్స్ అయినా కొంత టైం తర్వాతే ట్రాన్స్ఫర్ చేసుకునే లయబిలిటీ ఉంది. ఆ ట్రాన్స్ఫర్స్ కూడా అక్రాస్ ఇండియా మొత్తం మీద మనకి ఎక్కడెక్కడ ఉంటాయో మెన్షన్ చేశారు. ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై, గౌహతి, అప్కమింగ్ ఆఫీసెస్ అయినటువంటి లక్నో ఆర్ బెంగళూరు. ఇక్కడ మనకి ఫ్యూచర్లో మన జాబ్ లొకేషన్ని ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం అయితే ఉందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ జాబ్స్కి ఆన్లైన్ అప్లికేషన్స్ 28 నవంబర్ నుంచి స్టార్ట్ అయ్యి 12 డిసెంబర్న ఎండ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ టైం పీరియడ్ బిట్వీన్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. స్వీట్ అండ్ సింపుల్గా ఉన్నా సరే ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసి మీ డౌట్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సో ఓవరాల్లీ ఇవైతే రీసెంట్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ నుంచి రిలీజ్ అయిన జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్స్ రిక్రూట్మెంట్ 2025కి సంబంధించిన డీటెయిల్స్. ఇఫ్ ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోవడానికి ప్రయత్నించండి.